11వ అధ్యాయము 11వ వచనం చూడండి. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు చూడాలి. ప్రభువుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపురులు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమునందున ఎక్కడెక్కడికి అవి చెదిరిపోనో అక్కడి నుండి నేను వాటిని తప్పించను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు తీసుకుందాం. పరిశుద్ధం 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 అందపరుస్తారు వద్రవంతమా దేవానికి స్తోత్రములైనా దేవానికి స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మదేవి ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నావు. మా మధ్యలోనే ఉన్నావు తండ్రి. మాట్లాడుచున్నది నీవే కానీ నేను కాదు. నీ నోచు మాటలు ప్రతి ఒక్కరిని జ్ఞానము నీకు అంగీకారంగా ఇలా చేయమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని త్వరలో తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు తండ్రి. ఆమెన్. దేవుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవాది దేవుడు సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొచ్చులు గల ఖడ్గము, కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగిస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము. ఆయన ఉన్నాడని పరము దయచేయవాడ నమ్మనప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యము జరగదు. అక్కడ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనము ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఆయన శరీరధారుడే మన మధ్యలో ఉండెను. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఆయన. అందుకే దేవుడు ఇక్కడ తన గొర్రె పిల్లల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ 3 అధ్యాయాల్లో కూడా అదే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి గొర్రెల్ని కాయమని చెప్పి, గొర్రెలు మంచిగా ఉండాలని చెప్పి వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. మనం ఎంతవరకు ఉంటున్నాం, ఎంతవరకు జీవిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో కూర్చోడుతున్నాం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, హృదయ శుద్ధి గల వారి దగ్గరలో దేవుడిని చూచెదరు. ఎంతవరకు మన హృదయ శుద్ధి కలిగి ఉంటున్నాము, దేవుడిని చూడడానికి కష్టపడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తోమ అంటాడు కదా, శిష్యులందరూ కూడా మేము ప్రభుని చూచాము, ఆయన ముట్టుకున్నాము, ఆయనతో మాట్లాడాము అని సంతోషంగా చెప్తున్నప్పుడు తోమ బయట నుంచి వచ్చాడు. నేను నమ్మనేనమ్మనన్నాడు. చేతులు వేలు పెట్టి చూస్తేనే కానీ, తొక్కలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనేనమ్మనన్నాడు. మనం కూడా అలాగే ఉన్నామా? దేవుడిని నమ్మటం లేదా? దేవుడు స్తుతించలేకపోతున్నామా? దేవుడిని ఆరాధించలేకపోతున్నామా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మినది వచ్చినా మనం పరిశుద్ధంగా జీవించగలం, పవిత్రంగా ఉండగలం. దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు వాక్యంలో మనతోటి. మనం ఎలా జీవిస్తున్నామో అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రభువుని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను ఎదిగి వాటిని కనుగొందును. ఎందుకంటే ఆయన గొర్రెలు కావాలి, మారాలి, ప్రతి ఒక్క మనిషి మారాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందిన రోజునే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ నేను వెతుకుతున్నాను అంటున్నాడు దేవుడు ఇక్కడ. నా బిడ్డలను నేను వెతుక్కొని నేను పిలుచుకుంటున్నాను నా గొర్రెలను అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును.
ఎక్కడి నుంచి ఉన్నాయో నా గొర్రెలు, వాటిని నాకు తెలుసు, అవన్నీ నేను తెచ్చుకుంటానంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినవద్దు ఎక్కడికి అవి చెదిరిపోవునో అక్కడి నుండి వాటిని తప్పించి. ఎందుకంటే సంఘ కాపర్లు గొర్రెలు రాలేని పశువులు వెళ్ళి నెత్తుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఒకసారి వెళ్ళాలి, 2 సార్లు వెళ్ళాలి, 3 సార్లు వెళ్ళాలి వాళ్ళు వచ్చే వరకు కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త. అలాగే నేను మొదట్లో చాలా కష్టపడేదాన్ని, 2 సార్లు వాళ్ళు రాకపోతే 2 సార్లు వెళ్ళేదాన్ని, 3 సార్లు వెళ్ళేదాన్ని. అప్పుడు దేవుడు చెప్పాడు, నీకు ఎంతోమంది వస్తున్నారు నీ సంఘానికి, అది నేను రప్పిస్తున్నాను, వాళ్ళే వస్తారు, నువ్వు వెళ్ళకు, ప్రార్థన చేయి. వాళ్ళు వచ్చే వరకు నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి ప్రతిమలాడవలసిన పని లేదు, వెళ్ళి తీసుకొని ప్రార్థన చేయి, వస్తారు వాళ్ళే. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ, తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటి వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి చెదిరిపోవునో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎద్దను దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. ఎందుకంటే 100 గొర్రెల్ని దేవుడు ఎప్పుడు మేత వేసి తీసుకువెళ్ళి అన్నీ వేసిన తర్వాత చీకటి పడేటప్పుడు దొడ్లో తీసుకొచ్చి లెక్క పెట్టుకునేవాడు. ప్రతిరోజు కూడా లెక్క పెట్టుకుని దొడ్లో వేసేవాడు. ఒక దినము లెక్క పెట్టుకున్నప్పుడు గొర్రె తక్కువ వచ్చింది, అది వదిలేదు. అక్కడ ఎక్కడెక్కడ మేత వేసిందో అక్కడికి వెళ్ళాడు, రాత్రి పట్టుకొని వెళ్ళాడు దాన్ని ఎక్కడానికి. ఎందుకంటే తక్కిన 99 గొర్రెల్ని అక్కడే వదిలేసి బయట దొడ్లో కూడా పెట్టలేదు, బయట వదిలేసి ఆ గొర్రె కోసం పరిగెట్టాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా మన కోసం అలాగే పరిగెడుతూ ఉంటాడు. నా గొర్రె చెదిరిపోయి నాశనం అయిపోతుందేమో, నరకానికి పోతుందేమో అని దేవుడు పరిగెడుతూ ఉంటాడు మనందరి కోసం. ఆ గొర్రె యజమాని లాత్ర పట్టుకొని ప్రతి డొక్కలోనే ప్రతి గుహలోనే లాత్ర చూపించి వెతుకుతూ ఉండగా ఒక ముళ్ళ కంచులో కొమ్ములతో గుచ్చుకుపోయి ఉన్నది. అప్పుడు దాన్ని బయటకు నెమ్మదిగా తీసుకొని బుజ్జుమ తీసుకొని నా గొర్రె దొరికిందో నా గొర్రె దొరికిందో అని చెప్పి ఊరందరికీ చెప్పుకుంటూ తన దొడ్లోకి వచ్చాడు. అక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, 99 గొర్రెలు కూడా నామకార్థ క్రైస్తవులు మొక్కుబడి ప్రార్థన చేసేది. ఈ ఒక్క గొర్రె మారు మనసు పొంది పరలోక రాజ్యానికి దేవుడు తీసుకొచ్చాడు అక్కడ. అందుకే నా గొర్రె దొరికిందో నా గొర్రె దొరికిందో అని పరిగెడుతున్నాడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి అందులో మనం ఉన్నామా? అందుకే అంటున్నాడు, దేవుడిని మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తున్నామా? పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తున్నామా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి, ఏడవాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, విరుడు హృదయం నాకు కావాలి కానీ నీ బరుడర్పణ వద్దు, కన్నీటి ప్రాంతం జవాబిచ్చే దేవుడు అయినా నీవెన్ని బరులు అర్పించినా నాకు అక్కర్లేదు, నీ హృదయమే నాకు కావాలంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎంతవరకు నీ హృదయాన్ని ఇస్తున్నావు దేవుడికి? అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ హృదయ సింహాసనం మీద దేవుడు దృష్టించాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే నువ్వు మట్టి పాత్రలు, ఎందుకు పనికిరాని వాళ్ళం మనం. అలాంటిది దేవుడు మన హృదయ సింహాసనం మీదకి రమ్మని దేవుడిని పిలుచుకోవాలి మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. తోమతో ఏమన్నాడు దేవుడు అక్కడ? లోపలికి వచ్చేసాడు, తలపేసే ఉంది. ఆత్మతో సత్యముతో ఆరాధించబడ్డ దేవుడు కదా. లోపలికి వచ్చి తోమా ఇలా రా అన్నాడు. చేతులు వేలి పెట్టి చూడు, తొక్కలో వేలి పెట్టి చూడు. నీరు రక్తము కారుతున్నాయి, ఇంకా గాయాలు కట్టబడలేదు, పిండబడలేదు, గాయం మానలేదు. అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను,
చూచి నమ్మని వారి కన్నా చూడక నమ్మని వారు ధన్యులు అన్నాడు దేవుడు. అక్కడ తోమ చూసి నమ్మాడు, మనం చూడకుండా నమ్ముతున్నాం. మన దేవుడు మన ముందున్నాడని మనం చూడకుండా నమ్ముతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపుర్లు బట్టి వెతికినట్లు నేను నా గొర్రెల్ని వెతికి, దేవుడు వెతుకుతున్నాడు ఇక్కడ. చీకటి గల మబ్బు దినమందు చీకట్లో నువ్వు వెతి తిరిగిపోతున్నావో, ఏ సాతానికి లొంగిపోతున్నావో, ఏ సాతాను ఆలోచనలను విడిపోతున్నావేమో, తప్పుడు పనులు చేస్తున్నావేమో అన్న చీకటిలో దేవుడు వెతుకుతున్నాడు నిన్ను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి, ఎందుకంటే ఎక్కడెక్కడ చెదిరిపోతున్నాయో అది తప్పించి మనందరి, ఎందుకంటే సాతాను గుచ్చులో నుంచి బయటకు లాగి దేవుడు మనం తీసుకొని వెళ్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనకి. సాతానికి లొంగిపోకు, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, దేవుడిలో జీవించు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మనం ఎంతో వరకండి రోజుకి 24 గంటలు టైం ఇస్తున్నాడు. 10వ వంతు 2.5 గంటలు, మన 2.5 గంటలు కూడా మరి దేవుడికి ఇస్తున్నావా? అది కూడా నువ్వు వాడేసుకుంటున్నావు. అదే దేవుడు అడుగుతున్నాడు అక్కడ. మరి 2.5 గంటలు కూడా దేవుడితో నువ్వు గడపకపోతే ఇక నువ్వు పరలోక రాజ్యం వెళ్ళగలవు. ఎలా దేవుడితో గడపగలవు నువ్వు అక్కడ? ఆ 2.5 గంటలు మార్తతో ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? మార్తే తీసుకొచ్చి కూర్చోబెట్టింది దేవుడిని. మరి వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చి, ప్రభా నాకు వాక్యం చెప్పావా అని గబ్బమ్మ వచ్చింది. మార్త చూస్తుంది, దేవుడు వాక్యం చెప్పేస్తున్నాడు, ఏమి నేనేస్తుంది. ఆవిడ మాత్రం గదిలో రాలేదు, వంటగదిలో వచ్చి. ఎందుకంటే వంటగదిలోని వంట చేసుకుంటూ బట్టలు తుక్కుంటూ జీవితం గడిచిపోతుంది అనుకుంటే కుదరదు. ఇక్కడ మార్త కూడా అలాగే కనిపిస్తుంది. వంటగదిలో వంటలు చేసుకుంటూ ఉండడం కాదు, సమయము దేవునికి ఇవ్వాలి, కన్నీటి ఖర్చాలి. అదే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభా నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నీకు కొంచెం కూడా చింతలేదా అని దేవుడిని అడుగుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఎంత కష్టపడుతున్నాడు. ఏం కష్టపడుతున్నావు? వంట చేస్తున్నావు, దేవుడికి భోజనం పెట్టాలని నువ్వు ఆశపడ్డావు. కానీ నీ చెల్లెలు వాక్యం ఆలకించాలని ఆవిడ ఆశపడ్డది. భోజనం కోసం రాలేదైనా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే వంటగదిలో వంట చేసి కాలక్షేపం చేసిన వాళ్ళే మాట్లాడతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మార్తా నేను భోజనము పాలన కోసం రాలేదు. నీ చెల్లెలు పరలోక గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు నెలలోక గురించి ఆలోచిస్తున్నావు. ఎంతవరకు నువ్వు రోజుగా చర్చకొస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు. మరి నీ జీవితం ఎలా ఉన్నది? నువ్వు ఎలా ఉంచున్నావు? నీ ప్రవర్తన, నీ క్రియ జడ్జ్మెంట్ తీర్పులోకి వచ్చేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏ లోకంలో నువ్వు బొద్దులో ప్రాణం ఉన్నప్పుడే దేవుడిని క్షమిస్తాడు. బొద్దు దాటిపోతే క్షమాగుణమే లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి, అక్కడి నుంచి నేను ఆ చీకట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? త్రోవ త్రప్పి వెళ్ళిపోతున్నావా? ఎక్కడికి, ఏ డొక్కలోకి వెళ్ళిపోతున్నావా? ఏ గృహలోకి వెళ్ళిపోతున్నావో అది తప్పించి తీసుకొస్తున్నాడు దాన్ని ఇక్కడ. సరిగ్గా జీవించు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఎందుకంటే ఎక్కడెక్కడ నువ్వున్నా వాళ్ళందరినీ తోడుకొని వచ్చేస్తున్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే క్షమాగుణము. దేవుడు క్షమిస్తున్నాడు. ఒకసారి, 2 సార్లు, 3వ సారికి క్షమాపణ ఉండదు అక్కడ. అందుగురించే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి, అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే ప్రపంచమంతా కూడా సృష్టి యావత్తు ఆయన చేతిలోనే ఉన్నది. సృష్టి యావత్తు కూడా ఆయన చేతిలో ఉన్నది.
అందుకు ఆయన చూస్తున్నాడు, ఎక్కడెక్కడ నా గొర్రెలు తిరుగుతున్నాయో, ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో వాటిలన్నింటినీ తీసుకొని వచ్చి వాళ్ళు మార్చుకొని పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన అంటున్నాడు, సేవకురా అన్నాడు దేవుడు ఇక్కడ, ప్రభా నా ఇంటికి వెళ్ళి చెప్పేసి వచ్చేస్తాను ప్రభా అన్నాడు ఇక్కడ. కాడి మీద, సిలువని కాడి మీద నువ్వు చెయ్యి పెట్టినప్పుడు వెనక్క తిరిగి చూడకూడదు. అందుకే దేవుడు పిలుస్తున్నాడు ఇక్కడ. రమ్మని పిలిచినప్పుడు నువ్వు రావాలే కానీ ఇంటికి వెళ్ళి చెప్పొస్తాను, వెళ్ళితో వెళ్ళి చెప్పొస్తాను, అది దేవుడికి అక్కర్లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు నువ్వు సేవ చేయాలని ఆశపడుతున్నావు. అదే దేవుడు అంటున్నాడు, నామకార్థము మొక్కుబడి ఉండకూడదు. నువ్వు సేవ చేసినప్పుడు నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో నువ్వు ప్రార్థన చేసుకుని సేవ చేయాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కష్టం వచ్చు, సుఖం వచ్చు, అన్నిటినీ కూడా నువ్వు ఎదుర్కొని జీవించాలి ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యోబు ఆయన 4 రోజులు అయిపోయింది. ఒక దినాన్ని సాతాను శోధించినప్పుడు దేవుడు బిడ్డలు చంపేశాడు, అది అయిపోయింది. 4 రోజులు అయిపోయిన తర్వాత మరలా వచ్చింది అపవాది. ఎందుకంటే సాడిని చెప్పడానికి తన బిడ్డల మీద. అప్పుడు అన్నాడు, నా యోబుని చూచావా అని అడిగాడు. ఈ యోబుకేమీ చక్కగా ఆరోగ్యం ఇచ్చావు కదా, ఆరోగ్యం తీసేయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతవరకు ఆయనతో చేస్తామో చేసే అన్నాడు దేవుడు అక్కడ. నా యోబంటే నాకు నమ్మకం ఉంది, నువ్వేం చేయాలనుకుంటావు చేసేటప్పుడు తల దగ్గర చరికాళ్ళ వరకు దురదలు పెట్టేసింది. ఏం జబ్బైనా పర్వాలేదు కానీ దురదలు కష్టమండి. అందుకు ఎలాగైనా సరే దేవుడు దూషిస్తాడు, ఈ దురదలు తట్టుకోలేక అని దురదలు పెట్టేసింది. ఎదురుకుంటా సీసా ఉంది, దాన్ని బద్దలు కొట్టి ఈ పొంతా గోకిస్తున్నాడు, ఒళ్ళంతా గోకిస్తున్నాడు. దురద తీరటం లేదు. ఆ సీసా మీద చెడు కొట్టేసి గోకిస్తున్నప్పుడు ఒళ్ళంతా రక్తమే. అయినా దేవుడు దూషించలేదు. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడనియు, ఆయన భూమి మీద కనుగొందుననియు, నా చర్మము చీకుపోయినను ఆయన నేను కనులారా చూచిన రాశవా అంత వర్షవా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నా దేవుడిని నేను చూడాలి. నా చర్మం ఏమైపోయినా పర్లేదు, నా ఎముకలు ఏమైపోయినా పర్వాలేదు, ఏ బాధ అయినా పర్వాలేదు, నా దేవుడిని మాత్రం చూడాలి. ఎంతోమంది మండలాలు కూర్చున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ఏమొచ్చున్నాడు ఇక్కడ, ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనే వాటిని తెచ్చి, ఎందుకంటే స్వదేశంలోకి సొంత గ్రామంలోంచి అంతలక్క కూడా దేవుడు ఆ గొర్రెల్ని ఎదుర్కొని తీసుకొచ్చాడు అక్కడ. అందుకంటున్నాడు, సిలువని కాడి మీద నువ్వు చెయ్యి వేసినప్పుడు వెనక తిరిగి చూడకూడదు. ఎప్పుడు వెనక తిరిగి చూడద్దు. లోతు భార్య, ఎందుకంటే అబ్రహాం గారితో చెప్తున్నాడు అక్కడ దేవుడు, నా స్నేహితుడు కదా అబ్రహాం గారు, అబ్రహమా నీ అన్న కొడుకుని లోతు మరి అగ్నివర్షం కురిపించాలనుకుంటున్నాను అన్నాడు. ప్రభా, కోటాను కోట్ల మంది ప్రజలున్నారు కదా, వాళ్ళందరినీ చంపేస్తావా? చంపేస్తాను. పాపం పరపక్కనప్పుడు చంపేస్తాను. పాపం అంటే నాకు ఇష్టం ఉండదు, తప్పులంటే నాకు ఇష్టం ఉండదు, మోసం అంటే నాకు ఇష్టం ఉండదు, చంపేస్తాను. ప్రభా, 50 మంది మంచివాళ్ళు ఉంటే కాపాడతావా? అప్పటికి పాపం భరించలేక అబ్రహాం గారు 50 మంది మంచివాళ్ళు ఉంటే కాపాడతావా? కాపాడతాను. 30 మంది మంచివాళ్ళు ఉంటే కాపాడతావా? కాపాడతాను. 10 మంది మంచివాళ్ళు ఉంటే కాపాడతావా? కాపాడతానని వెళ్ళిపోయాడు ఆయన. దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే 10 మంది కూడా లేరన్నమాట మంచివాళ్ళు. మరి మనం ఎంతవరకు ఉన్నామండి? మన మనస్సాక్షి మాకు తెలుసు కదా, మనం మంచివాళ్ళమో కాదో మన మనస్సాక్షి మాకు తెలుసు. మోసం చేయించు దేవుడిని, మన హృదయం మళ్ళీ మోసం చేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జీవాధిపతుల దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. ఎందుకంటే గొర్రెలన్నింటినీ కూడా చేర తీసుకుంటున్నాడు ఆయన. అదే అంటున్నాడు,
దేశమందున్న సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపుదను. ఎక్కడెక్కడో నేను మేపుతాను, మంచిగా మేపుతాను. నా బిడ్డలు నా దగ్గరికి రండి, నా గొర్రెలు నా దగ్గరికి రమ్మని అడుగుతున్నాడు ఆయన. నేను మంచి మేతగల చోట వాటిని మేపుతాను. అంటే మంచిగా ఉన్న పొలాల మధ్యలోకి తీసుకుని వెళతానంటున్నాడు. అక్కడ మంచిగా మీరు మేస్తారు, నా దగ్గరికి రండి అంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి తొట్టి ఏర్పడను. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం అంటే దేవునికి ఇష్టమే, కానీ వాళ్ళు విగ్రహారాధకులు. అందుకే అనుకుంటున్నాడు, మనస్సు పూర్తిగా ఇశ్రాయేలు జనాంగము నన్ను ప్రార్థించడం లేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, విగ్రహారాధన అంటే దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే ఏమంటున్నాడు, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటికి దొడ్డి ఏర్పడను. కొండ మీద ఇశ్రాయేలు జనాంగము కొండ మీద యెరూషలేము దేవాలయం పైన, ఆ కొండ పైన మంచిగా చేస్తారంటున్నాడు అక్కడ. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం ఎలాగో దేవుడు నమ్మటం లేదు మనస్ఫూర్తిగా, అవసరానికే వాడుకుంటున్నారు దేవుడిని. వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడు కావాలి, కష్టాలు లేనప్పుడు మాకు విగ్రహం కావాలి. అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని బట్టి ఎర్ర సముద్రము దాటించి తీసుకొచ్చాడు దేవుడు అక్కడ. అప్పటికి వాళ్ళు ఇంత ప్రేమ చెవ్వక పరలోకం నుంచి మన్నాను కురిపిస్తాడు. అది కొద్దిమీద జమలి మధురంగా స్వీట్గా ఉంటుంది. అందుకంటున్నాడు, అలాంటిది దేవుడిని చేసిన తర్వాత కూడా ప్రభు 10 ఆజ్ఞలు పలకరు. ప్రతి ఒక్కరికి 10 ఆజ్ఞలు ఇవ్వాలి. ఆ 10 ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలని దేవుడు అగ్నితో రాశాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా మోషేని తీసుకుని వెళ్ళాడు 10 ఆజ్ఞల పక్క తీసుకురావడానికి. కానీ తన అన్న అహరోను వీళ్ళని కాపలా కాయమన్నాడు దేవుడు అక్కడ. వాళ్ళు ఏమన్నారు, మాకు విగ్రహం ముందు నడిస్తేనే కానీ మేము నడవము, నీ మాట ఆలకించో, నువ్వేం చేస్తావో చేసుకో. ఎంత కష్టపడ్డాడు దేవుడు. కష్టపడినా సరే విశ్వాసం లేకుండా జీవించాడు. అందుకే మనుషులు అన్నాడు దేవుడు అక్కడ. మనుషులు అంటున్నాడు అక్కడ. మనుషులకి విశ్వాసం ఉండదు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని చెప్పులునైనా చేసినా, ఎన్ని బాధలు తీర్చినా విశ్వాసం అన్నది ఉండదు. ఆ గడియే ప్రార్థన చేస్తాం. అది అవసరం తీరిపోయాక ప్రార్థన ఎప్పుడు చేస్తామో మనకే తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అగ్నితో రాస్తున్నాడు 10 ఆజ్ఞలు కూడా. ఇక్కడ ఏం చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు వీళ్ళు తీసుకొచ్చిన మనుషులు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు పాపం ప్రేమించి. అది గమనిస్తున్నాడు దేవుడు, రాస్తూనే గమనిస్తున్నాడు. వాళ్ళు చేసిన తప్పిదాలు గమనిస్తున్నాడు. మరి మనము కూడా దేవుడు గమనిస్తున్నాడు లేదో తెలుసుకోలేకపోతున్నామా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తెలుసుకోవాలి, గమనిస్తున్నాడని తెలుసుకోవాలి, దేవునికి భయపడాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యముల కొడుకు పెట్టగలవు. భయపడకపోతే కుదరదు. అందుకంటున్నాడు, ఎందుకంటే కత్తెర నిలబెట్టి 23,000 మందిని అక్కడక్కడికే చంపేశాడు దేవుడు అక్కడ వాళ్ళు చేసిన పాపానికి. అందుకంటున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాడికి దొడ్డి ఏర్పడను. అక్కడ మంచి దొడ్డులో పడుకోను, మంచి దొడ్డులో పడుకోబెట్టాడు దేవుడు ఇక్కడ. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలం మందు అవి లేదు. ఎందుకంటే మంచి భోజనం పెడుతున్నాడు దేవుడు ఇక్కడ ఈ గొర్రెలకి. మరి మనకు కూడా మంచి భోజనం పెడుతున్నాడు కదా, మంచి గృహాన్ని ఇచ్చాడు కదా, చల్లగా ఉండే ఏసీలు ఇచ్చాడు కదా. అన్నీ ఇచ్చినప్పుడు కూడా మనం ఎంతవరకు ఆయనతో గడుపుతున్నాం మనం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఎందుకంటే ఆయన పరుండబెడతాడట మనం చక్కగా చూసి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దాన్ని నేను వెతికదను. ఎక్కడైనా తప్పిపోని గొర్రెని వెతికి తోలి వేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చినాను. ఎందుకంటే వాటన్నిటిని తోలుకుని వచ్చినాను. గాయపడ్డ దానికి కట్టెదను. గాయపరిచేవాడు నేనే, గాయం కట్టేవాడు నేనే, ఆశించేవాడు నేనే, ఆశ తీసుకునేవాడిని కూడా నేనే, అన్నీ నేనే. అందుకంటున్నాడు, దుర్బలముగా ఉన్న దానిని బలపరిచేదను. అయితే క్రొవ్వుని వాటికి బలమగల వాటికి శిష్యుని మేత పెట్టి లయపరచెదను.
క్రొవ్వుని వాటిని కొవ్వెక్కి కొట్టుకున్నప్పుడు సరి చేసేస్తాడు దేవుడు ఇక్కడ. అందుకంటున్నాడు, క్రొవ్వుని వాటికి బలముగల వాటిని శిష్యుని మేత పెట్టి లయపరిచాడు. ఎందుకంటే ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేస్తాడు దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, పత్రిక చదవండి. చాలు. గొర్రెల గొప్ప కాపరి అని యేసు అని మన ప్రభువుని, ఎందుకంటే యేసు ప్రభు కూడా గొర్రెల కాపరియే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, గొర్రెల గొప్ప కాపరి అని యేసు అను మన ప్రభువుని నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి ఈ గొర్రెల కోసం ఆయన రక్తాన్ని ప్రాణాన్ని దారపోశాడు. మన పాపాలన్నీ కడగబడ్డాయి రక్తం ద్వారా. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలోకి ఎంతవరకు వస్తున్నాడు? నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి కదా. నీ హృదయంలోకి రావాలంటే నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన రక్తము ద్వారా ప్రతి ఒక్క పాపిని కూడా కడగబడిన దేవుడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జక్కయ్య వడ్డీ వ్యాపారం చేస్తున్నప్పుడు అందరూ బాధలు అనుభవిస్తున్నారు, వడ్డీ ఎక్కువ చేసేస్తున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు జక్కయ్యతో, వడ్డీ వ్యాపారము శాపగ్రస్తమైనది, కారు కాకలు వచ్చి కళ్ళు పీకేస్తాయి అన్నాడు. అప్పుడు జక్కయ్య మారిపోయాడు. ఆయన మాట్లాడితేనే జీవజల మూట కదా, మాట్లాడితేనే ప్రతి మనిషి మారిపోతాడు. జక్కయ్య మారిపోయి ప్రభు ఈ త్రోవన వెళుతున్నాడని తెలిసి అసలే పొట్టివాడు పరిగెట్టుకొచ్చేటప్పటికి చూడలేకపోయాడు దేవుని. నేను పాపిని కదా, అందుకే చూడలేకపోయేదేమో అని తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అక్కడ దేవుడు ఆశకున్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా. మరలా వస్తున్నాను అన్నాడు. మరలా వస్తున్నాను. జక్కయ్య చూడటానికి వస్తున్నాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు జక్కయ్య ఏమనుకున్నాడంటే, 4 రోడ్ల జంక్షన్లో మేడి చెట్టు కుదిరి ఆ మేడి చెట్టుకి కూర్చొని దేవుడు ఎటుపక్క వెళ్ళిపోయినా నేను చూసేస్తాను అనుకున్నాడు. ఎటుపక్క వెళ్ళినా చూసేస్తాను. మరి నువ్వేమనుకుంటున్నావు? దేవుడిని చూడాలని ఆశపడలేదా? ఎటుపక్క వెళ్ళినా దేవుడిని చూడాలని అనుకోవట్లేదా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూస్తున్నాడు కూర్చొని. ప్రభువు శిష్యులతో చెప్పాడు, ఈ రోజు నా దగ్గర నాతో రాకండి, నేను జక్కయ్య ఇంటికి వెళ్ళాలన్నాడు. చెట్టు కిందకు వచ్చి జక్కయ్య కిందకి రా అన్నాడు. అదేంటి ప్రభా, నేను పాపాత్రుడు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఒప్పుకోవాలి, మనం పాపులమని ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అక్కడ జక్కయ్య ఒప్పుకొచ్చున్నాడు, నేను పాపిని, నా దగ్గరికి ఎందుకు వచ్చావు ప్రభా అని అడుగుతున్నాడు. ఇక్కడ దిగిరామయ్యా అన్నాడు. దిగొచ్చి ప్రభు నడుస్తున్నాడు, ఇతను పరిగెడుతున్నాడు. ఇంకా దేవుడు మాట్లాడాలనుకునే సమయంలో అతను ఏమొచ్చున్నాడు, ప్రభా ఒక వంతు తీసుకున్న వారికి 4 వంతులు ఇస్తే సరిపోతుందా అన్నాడు. వడ్డీ వ్యాపారం చేశాడు కదా, 4 వంతులు ఇచ్చేస్తే సరిపోతుందా అన్నాడు ఇక్కడ. ఓహో, నువ్వు అబ్రహాము కుమారుడు వేదయ్యా, నేను ఇంకా చెప్దామనుకున్నాను, నువ్వే చెప్పేశావు. అలాగే నీ ఇంటికి వస్తున్నాను పదన్నాడు. ప్రభు వెళ్ళిపోయేటప్పటికల్లా ఈయన పాపం నెమ్మదిగా నడిచి రావాలి కదా, పొట్టువాడు కదా. అప్పుడు వెళ్ళేటప్పటికల్లా ప్రభు అప్పుడు చూస్తున్నాడు, మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు దేవుడు. అక్కడ మన హృదయంలోకి ఆయన వచ్చి అంతలోకి వచ్చి అంటున్నాడు, అయ్యా నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఓహో, నాకు భోజనం పెట్టు, నాకు తృప్తి అయిపోయింది, వెళ్ళిపోతున్నాను అన్నాడు. నాకు భోజనం పెట్టు, ఎందుకంటే నాకు తృప్తి అయిపోయింది. అతను జక్కయ్య అన్న మాటకి సంతోషపడిపోతున్నాడు. అక్కడ నాకు నువ్వెంత వరకు దేవుడికి తృప్తి కలిగిస్తున్నావు, సంతోషాన్ని కలిగిస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు శాస్త్రులు పరిశీలన అంటున్నారు, ఏంటయ్యా ఎప్పుడు పాపం ఇంట్లోనే భోంచేస్తాడా, నీతి మంత్రి ఇంట్లో భోంచేయడా? నీతి మంత్రి ఇంట్లో భోంచేయడు, పాపం ఇంట్లోనే భోంచేస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ.
ఏమొచ్చినాడు? గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభుని నిత్యమైన నిబంధన, అంటే నిబంధన, దేవునికి మనకి కూడా నిబంధన, ఒప్పందం చేసుకుంటున్నాం దేవునితో. నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు ఎలా జీవించాలో, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నిబంధన చేస్తున్నాడు. ఇక్కడ మనం నిబంధన చేసుకోవాలి. ఆయన రక్తాన్ని మనకు పంచిపెట్టిన దేవుడు ఆయన, తన ప్రాణాన్ని మనకు పంచిపెట్టిన దేవుడు ఆయన. అందుకు నిబంధన చేసుకోవాలి, ఆయనతో ఒప్పందం చేసుకోవాలి. ఈ లోకంలో బ్రతికేంత వరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అది నిబంధన చేసుకో. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నిబంధన సమ్మతముకు రక్తమును బట్టి మృతులలోని లేపిన సమాధానకర్తకు దేవుడు. యేసు ప్రభుని మృతుల్లోంచి లేపాడు కదా. 3వ దినాడు సజీవుగా యెహోవా దేవుడు సమాధానకర్త. యెహోవా దేవుడు సమాధానకర్త. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, మృతులలోని లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. ఎందుకంటే యేసు ప్రభుని లేపాడు ఆయన, యేసు ప్రభుకే పూర్తిగా పవర్ ఇచ్చేసాడు అక్కడ. అందుకంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని, అంటే యేసు ప్రభు ఎలాగ వాళ్ళ హృదయాల్లో ఉండి ఎలా అనుకూలముగా ఉంటున్నాడో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అనుకూలముగా, ఎందుకంటే దేవునికి ఇష్టమైనప్పుడు దేవుడు మనకు అనుకూలంగా ఉంటాడైనా. నువ్వు ఎలా ప్రార్థన చేస్తే అలా జవాబిస్తాడైనా. అందుకే అంటున్నాడు ఇక్కడ, మృతులలోని లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. ఎందుకంటే మనం ఏది కోరుకుంటున్నామో అది ఆయన ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు యేసు ప్రభు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, జరిగించు ప్రతి మంచి విషయములోనూ. ఎందుకంటే ప్రతి మంచి విషయములో, అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారంగా నువ్వు ఎంత కష్టపడినా ఏది చేసినా దేవుని చిత్తము లేనిదే ఏది జరగదు. ఆయన చిత్తము కావాలి. నువ్వేది తలపెట్టినా ఆయన చిత్తము కావాలి, ఆయన చిత్త ప్రకారంగానే జరగాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని సిద్ధపరచును కాక. ఎందుకంటే దేవుడు సిద్ధపరుస్తాడు. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును కాక. ఆమె అంటే ఇది జరుగును కాక. ఆమె అంటే ఇది జరుగును కాక. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనం ప్రార్థన చేసుకొని, ఎందుకంటే ప్రభా ఈ కార్యాలు జరిగేలా చూడు తండ్రి, త్వరలో నా యేసు ప్రభు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమె అంటే జరుగును కాక. ఆమె అంటే ఇది జరుగును కాక. సువార్త చదవండి. చాలు. ఇక్కడ దేవుడు ఏమొచ్చున్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయము ఇక్కడ 22వ వచనం చూడండి. ఆలయ ప్రతిష్ఠిత పండగ యెరూషలేములో జరుగుచుండెను. ఎందుకంటే ఆ పండగకి యేసు ప్రభు వచ్చాడు. అది శీతాకాలం, అంటే చలికాలం. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపమున తిరుగుచుండెను. ఎందుకంటే అక్కడ సొలొమోను మంటపం ఉంది. అందరూ చాలామంది కూర్చొని మాట్లాడుకొని మంటపం అక్కడ. ఎందుకంటే పల్లెటూరులో ఉంటాయి కదా పెద్ద, ఎందుకంటే దాన్నే ఏదో అంటారు, అందులోని వీటికి పెట్టుకుంటూ ఉంటారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు, ఆ మంటపం తిరుగుచుండగా దేవుడు ఆ మంటపంలో తిరుగుతున్నాడు. చలికాలం ఒకటి కదా, తిరుగుతున్నాడు ఇక్కడ. మంటపం తిరుగుచుండగా యూదులాది చుట్టూ పోగై, యూదులు ఎందుకంటే యూదులే ప్రభుని అప్పగిస్తారు.
యూదులు అది చుట్టూ పోగై ఎంతకాలం మమ్మల్ని సందేహం పెట్టిదవు, నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పమని. ఎందుకంటే శిష్యులందరూ ఒకలాగే ఉంటారు, 12 మంది శిష్యులు కూడా ఒకలాగే ఉంటారు. అందుకే కయ్యాపు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఎలాగ ఈయన్ని పట్టుకోవడం అని ఆలోచిస్తూ ఉండగా ఇస్కరియోత ఏదేళ్ళి చెప్తాడు, నేను బుద్ధి పెట్టుకుని అప్పగిస్తానని. ఎందుకంటే అక్కడ శిష్యులందరూ ఉంటారు కదా, ఎవరో యేసుప్రభు తెలియదు కాబట్టి నేను బుద్ధి పెట్టుకుని అప్పగిస్తానన్నాడు అక్కడ. అప్పుడు ఏమంటాడు దేవుడు, చిలికాడా నువ్వు చేయవచ్చింది చేయవు, ఏ పని మీద వచ్చావో ఆ పని పూర్తి చేయి. అలాగే ఇక్కడ కూడా యేసుప్రభుని తెలియటం లేదు వీళ్ళకి, యూదులకి. ఎంతకాలం మమ్మల్ని మభ్య పెడతావు, నేనే దేవుడినని ఎంతకాలం నువ్వు మభ్య పెడతావు, సరిగ్గా చెప్పు, నువ్వు క్రీస్తు అయితే చెప్పు, స్పష్టంగా చెప్పు, నేను చెప్తూనే ఉన్నాను, మీరు నమ్మటం లేదన్నాడు దేవుడు ఇక్కడ. నేను ప్రతిసారి కూడా నేను చేసే అద్భుత కార్యాలు కూడా నా తండ్రి ద్వారా నా ద్వారా జరుగుతున్నాయి ఇక్కడ. అవి కూడా కార్యాలు కూడా చూసి మీరు నన్ను నమ్మటం లేనప్పుడు ఇంకేం నేను చెప్పగలను? ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, ఎంతమందిలో స్వస్థత జరుగుతున్నాయి, చనిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, ఎందుకంటే జబ్బులతో ఉన్న వాళ్ళు లేపుతున్నాను. అందుకే అంటాడు కదా, ఒక మంచం మీద కాలు చెయ్యి పడిపోయిన వాడిని తీసుకొస్తారు, అప్పటికే జనం కిటకిటలాడిపోతున్నారు యేసుప్రభు దగ్గర. ఎలా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాడు? కూర్చోబెట్టడం కాదు, అందుకు పైకెక్కి పెంకులు తీసి అందులోంచి మంచం కింద దించుతారు విశ్వాసంతో. అప్పుడు దేవుడు అన్నాడు, ఇలాంటి విశ్వాసని నేను ఎక్కడ చూడలేదు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని వెళ్ళిపో అన్నాడు. ఈ పరిసయ్యులు శాస్త్రులు పాపాలు క్షమిస్తానంటున్నాడేంటి, ఈ దేవుడు కాదు కదా పాపాలు క్షమిస్తానంటున్నాడేంటి అని ముఖాల దోకలాగా పెట్టుకొని ప్రభుగా చూస్తున్నారు. ఎందుకలా ముఖాలు పెట్టుకున్నారు? పాపాలు క్షమించబడ్డం సులభమా, నువ్వు లేచి నడువుమని చెప్పడం సులభమా? ఏది సులభము? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, పాపాలు క్షమించడమే సులభము. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ కూడా నేను చెప్తున్నాడు ఇక్కడ, ఏమొచ్చినాడు ఇక్కడ, సర్వాధికారుడు సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా ఎంతకాలం మమ్మల్ని సందేహం పెట్టిదవు, నువ్వు క్రీస్తువైతే మాతో స్పష్టంగా చెప్పమండి. అందుకేస్తూ మీతో చెప్పుతుంది కానీ నేను నమ్మరు, నేను నా తండ్రి నామమందు చేర్చున్న క్రియలు నన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నేను చేసే ఎన్ని స్వస్థతలు అన్నింటినీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి ఇక్కడ, అయినా మీరు నమ్మకపోతే ఎలాగా? అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కాదు, ఎందుకంటే నా గొర్రెలైతే నా స్వరం వింటుంది, నేను పిలవగానే పరిగెట్టుకొస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మీ అమ్మనే వాక్యం విన్నబెట్టే కూర్చో, వాళ్ళ సురుక్కుంటూ ఉంటావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, సర్వాధికారుని సృష్టికర్త సర్వోన్నత దేవుడు అయినా అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. ఏమొచ్చున్నాడు ఇక్కడ, నా తండ్రి నామమందు చేర్చున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరుడు వారు కాదు కనుక మీరు నమ్మరు. ఎందుకంటే నా గొర్రెలైతే నమ్ముతారు, నా గొర్రెలు నా స్వరం వినను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవి తెలుసు, నన్ను వెంబడిస్తాయి నా గొర్రెలైతే. మీరు నా గొర్రెలు కాదు, నాలో నా గొర్రెలు కాదు. అందుకని నేను ఎవరో మీకు తెలియటం లేదు, నా గొర్రెలకు తెలుసు నేను ఎవరో. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ, నేను వాటికి నిత్య జీవుడు ఇచ్చుచున్నాను, నా గొర్రెలకి నిత్య జీవాలు ఇచ్చుచున్నానంటే పరలోక రాజ్యము ఇచ్చేస్తున్నాను అంటున్నాడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, వాటికి నిత్య జీవులు ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎప్పుడు కూడా నశించిపోవు. ఎవరునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, ఏ సాతాను కూడా నా చేతిలోంచి పట్టుకెళ్ళిపోడు, నా గొర్రెల్ని నా చేతిలోంచి పట్టుకెళ్ళడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఏ సాతాను కూడా పట్టుకెళ్ళడానికి అవకాశం లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వాటిని నా చేతిలో అపహరింపడు, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఈ గొర్రెలు ఇచ్చేది నా తండ్రి నాకు ఇచ్చాడు, అందుకు అన్నింటికన్నా నా తండ్రి గొప్పవాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవ్వరినూ వాటిని అపహరింపలేడు.
ఎవరు కూడా ఏ సాతాను కూడా అప్పరించలేదు. అందుకంటే నేనును తండ్రిను ఏకమే ఉన్నామని వారితో చెప్పాను. నా తండ్రి నాలోనే ఉన్నాడు, ఇద్దరము ఏకమై ఉన్నాము. అందుకంటాడు కదా, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. ఎందుకంటే ఆ చెయ్యి విడిచిపెట్టకపోతే అది చచ్చిపోకపోతే కుదరదు. ఇక్కడ మళ్ళా దేవుడిని మళ్ళీ లేపాలి కదా. అందుకు మరణశేషం రాసిన వాడు మరణిస్తేనే తప్ప ఆ మరణశేషం రద్దు కాదు. మరణశేషం రాసిన వాడు యెహోవా దేవుడు. అది రద్దుపరచడానికి యేసుప్రభు వచ్చినప్పుడు యెహోవా దేవుడు బయటకు వచ్చేసాడు యేసుప్రభులో వచ్చి. ఇక చనిపోవాలి. మనుషులు ఎలా చచ్చిపోతున్నారో అలాగే చనిపోవాలి ఆయన కూడా. ఆయన చనిపోయి పాతాళలోకానికి వెళ్ళి మరణపు తాళముకుతులు తీసుకొస్తాడు. ఏ రోజున జరుగుతాడు కదా, ఎప్పటి నుంచో నువ్వు చేసే అద్భుత కార్యాలు వినాలని చాలా ఆశపడుతున్నాను, నేనే రావాలనుకున్నా, నువ్వే వచ్చేసావు, ఒక అద్భుత కార్యం చేసి చూపించవా. పాపం వారం రోజుల నుంచి భోజనమే లేదానికి కడుపు నకనకలాడిపోతుంది. అద్భుత కార్యం చేసి చూపించాలట. అప్పుడు దేవుడు అంటున్నాడు, యోనా తిమింగల కడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడు, ఇప్పుడు జరగబోతున్నది మనిషి కుమారుడు భూగర్భంలో 3 రోజులు ఉంటాడు. అదే అద్భుత కార్యం. అందుకే యేసుప్రభు చనిపోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు, నా తండ్రి చేతుల్లోండి ఎవడునూ వాటిని అపహరింపలేడు, నేను తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పను. యూదులు ఆయనను కొట్టవలనని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పను. నేను తండ్రి కూడా ఏకమై ఉన్నాం అని చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభు. ఎందుకంటే ఇద్దరు ఏకమై ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నేను పరిస్థితి మాట్లాడించాను.